ఇప్పుడు ఇదంతా దినకర్ వాడిందండి? వాడిందండి అది. ఇదిగోండి దినకర్ దుప్పు చూడండి, ఇదిగో అది ఎక్కడ ఉందో పిల్లక, ఇది ఎక్కడ చూపెట్టండి. బాబు ఇదేంటండి ఇది ఎంత? సో ఇప్పుడు ఇది వాడండి, ఇది వాడలేదు అది. ఇది కొన్ని కలుపు. ఇప్పుడు ఇది మనుషులు పెట్టి తీయించారా? తీయించామండి. తీయించాక కూడా అక్కడక్కడ మిగిలాయి ఏంటి? ఇంకా మిగిలే వస్తాయండి. ఇంకో చూసారా మీరు? ఇదేంటండి వరి కంటే ఎక్కువ మెరిగిందిగా? అదండి. ఇదిగో ఇంకో మొదలు చూసారా? వరి మాదిరిగానే ఉందిగా చూడడానికి. అదండి. అందుకే దీన్ని దొంగ వరి అని పిలుస్తారు. బొంత ఊదా. ఈసారి అసలు తీయించలేదు. కలుపు ఉందా మరి ఎక్కడైనా? రాలేదు. లేదండి. మీరు చూసుకోండి, ఎక్కడైనా చూసుకోండి, దిగి చూసుకోండి. 20 ఎకరాలు కూడా మొన్న పోయిన రబీకి దాదాపు తీయించండి. నాకు 1,00,000 నుంచి 1,10,000 దాకా ఖర్చు అయింది రబీ సీజన్లో. నమస్తే. వరి సాగు చేస్తున్న రైతులు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య కలుపు. ఈ కలుపును సరైన సమయంలో పూర్తి స్థాయిలో నియంత్రించుకోకుంటే పంట దిగుబడిలో 30% నుంచి 70% వరకు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కలుపు మొక్కలు తెగుళ్లకు అదేవిధంగా పురుగులకు ఆవాసాలుగా మారతాయి. మనుషుల్ని పెట్టి కొంతమంది కలుపు తీయిస్తుంటారు, వీడర్లు వాడుతుంటారు. అదేవిధంగా కలుపు మందులు పిచికారీ చేసుకోవడం. కలుపు మందుల్లో కూడా ప్రీ ఎమర్జెన్సీ అంటే నాట్లు వేసుకున్న తర్వాత 1-2 రోజుల్లోనే అప్లై చేసుకునే మందులు, అదేవిధంగా 15-20 రోజుల్లో అప్లై చేసుకునే మందులు, రకరకాల మందులు వాడుతున్నారు. ఈ మధ్య కాలంలో కొత్త టెక్నాలజీ కూడా మార్కెట్లోకి కలుపు నివారించుకోవడంలో అందుబాటులోకి వచ్చింది. జపనీస్ కంపెనీ హోక్కో తయారు చేసినటువంటి ఈఫెన్ కార్బోజోన్ టెక్నాలజీతో కూడిన దినకర్ మందును ధనుకా కంపెనీ మన భారతదేశపు మార్కెట్లోకి ఈ మధ్య కాలంలో తీసుకొచ్చింది. కలుపు కలిగించే నష్టాలు ఏమిటి, కలుపులో ఎన్ని రకాల గడ్డి జాతులు కానీ, ఆకు జాతులు కానీ, తుంగ జాతులు కానీ ఏ ఉంటాయి, వాటన్నింటినీ నియంత్రించేందుకు రైతులు సరైన పద్ధతులు ఏవి ఫాలో అవుతే, ఏ సమయంలో ఫాలో అవుతే మంచి ఫలితాలు వస్తాయనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం గోదావరి జిల్లాలో